బీఆర్ న్యూస్ కు స్వాగతం. హామీలతో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్. జీతగాడు విదేశీ పర్యటన మోజుగా పెట్టుకున్నాడు. గట్టు యాదవ్ మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నాయకులు పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులను దారుణంగా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇచ్చిన మాటలేంది, మీరు చేస్తున్న చేతలేందని మీరే ఒకసారి ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మను పరిశీలించుకోమని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీకు గుర్తు చేస్తుంది. ఆనాడు ఎన్నికల్లో కేసీఆర్ను మించి తెలంగాణ రైతాంగానికి మేము మేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, మరి దేశానికే అన్నపూర్ణగా, అన్నదాతగా దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్న తరుణంలో, మరి ఆనాడు సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా అరిగోసపడి సాగునీరు లేక, పెట్టుబడి లేక, కాలిపోయిన మోటార్లతో, పేలిపోయిన ట్రాన్స్ఫర్లతో ఆనాడు వ్యవసాయం దిక్కులేని పరిస్థితిలో ఉన్న సందర్భంగా 2001లో కేసీఆర్ గారు మా రైతాంగం నష్టపోతుంది, మరి కోస్తా డెల్టా రైతులు మాత్రమే బతుకుతున్నారు, తెలంగాణ రైతాంగం బోర్ల మీద పంటలు పండించుకొని కాలిన మోటార్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా రైతాంగానికి కరెంట్ బిల్లు కట్టలేరని చెప్పి ఆనాడు మరి పెద్దలు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరి తన స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కేవలం రైతుల బాగోగుల మీదే, రైతుల కష్టాల మీదే తెలంగాణ పునాదులు ఏర్పడ్డాయనే విషయాన్ని మరొకసారి ఈ దగులుబాజీ ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నాం. మరి ఆనాడు నీ బాస్ చంద్రబాబు నాయుడిని మేము తెలంగాణ రైతాంగం అన్నాడోళ్ళం కాదు, మా నీళ్లు మాకు కావాలి, మా నదుల నీళ్లతో మా పంటలు మేము స్వేచ్ఛగా పండించుకుంటామని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి మరి తెలంగాణ రైతాంగానికి కృష్ణా గోదావరి పక్కలే వాడుతున్నా మాకు మా పొలాల్లో సాగునీరుకు ఆ కృష్ణా గోదావరి నీళ్ళు ఎప్పుడు వస్తామని చెప్పి కొట్లాడినాం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు బషీర్బాగులో కాల్పులు జరిపి మరి దాదాపు రైతాంగానికి చంపడం కూడా జరిగింది. ఇదన్నీ గమనించిన తెలంగాణ రైతాంగం శరణ్యం అంతా ఒకటే, మన రాజ్యం మనకు రావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వేసి 14 ఏళ్ళు మరి ఎన్నో ఆత్మహత్యలకు, ఎన్నో అవమానాలకు గురై మేము 14 ఏళ్ల తర్వాత పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నీళ్లు, నిధులు, నియామకాలన్న ట్యాగ్ లైన్లో ఏదైతే ఉద్యమం చేస్తామో అందులో ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన రైతే రాజు కావాలని కేసీఆర్ స్వప్నం. మరి ఆయన ఆ రైతు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంబడే మేము 60 ఏళ్ల అరిగోసను పడ్డ మా రైతులు కన్నీళ్లతో ఆత్మహత్యలు చేసుకోకూడదు, మరి పురుగులన్నం తినవద్దు, పురుగుల మందు కాదు పెరుగన్నం తిని అరుగుల మీద పడుకోవాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో మరి దాన్ని ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు మరొకసారి గుర్తు చేస్తున్నాం. గడిచిన ఎన్నికల్లో రైతాంగం పట్ల అనేక హామీలు ఇచ్చి గతంలో కేసీఆర్ చేసిన దానికంటే తెలంగాణ రైతాంగానికి మేము ఇంకా ఎక్కువ చేస్తామని అనేక అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ రంగ పథకాలకు అన్ని తుంగలో తొక్కి ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి పెంచుతానన్న 15,000 దేవుడెరుగు ప్రతి సీజన్కు ఇవ్వాల్సిన రైతు బంధును 4వ దఫా ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి
ఒక్కొక్క పథకాన్ని ఎగ్గొట్టుకుంటూ వస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు గడిచిన ఎన్నికల్లో సన్నాలకు బోనస్ ఇస్తామని రైతులకు ఆశ చూపి దాదాపు 36 నుండి 40 రకాల సన్నాలుంటే కేవలం 7 సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పడం ఇది రైతులను నట్టేట ముంచడమే, మోసం చేయడమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని ఏలే హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలకు నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ వెంటనే గద్దె దిగాలి. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొనే వరకే మేము కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు మేము ఎలాంటి చేయూతని ఇవ్వలేమని చేతులెత్తేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ధాన్యాన్ని ఈ రాష్ట్రం కొనే పరిస్థితిలో లేదు. దీనికి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరే రకంగా మొన్న గద్దెనెక్కినారో కేవలం ఒక రైతాంగమే మీ నడ్డి విరిచి గ్రామాల్లో తిరగనీయకుండా వెంటపడి తరుముతే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి 60 ఏళ్ల అరిగోసపడ్డ తెలంగాణను నిధులు, నియామకాలు, నీళ్లుతోనే ఈ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుందని చెప్పేసి గ్రహించినటువంటి కేసీఆర్ గారు మొట్టమొదట ప్రాధాన్యత నీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం గడిచిన 9-10 సంవత్సరాల్లో చూసినాం. ఒకవైపు కాళేశ్వరాన్ని నిర్మించి 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు రంగారెడ్డి నిర్మాణంతో 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేసి ఒక మోటార్ను కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయినటువంటి 10% పనులను కూడా ఇప్పటికీ ఒక 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ఈ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడంటే కూడా మనం అందరం కూడా జిల్లా వాసులుగా సిగ్గుపడాలా. మన జిల్లా వాడిని ముఖ్యమంత్రి చేస్తే జిల్లా కరుగుతుందని ఆశపడ్డ అందరికి కూడా ఈ భంగపాటును మనం ఈసారి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ జిల్లాలో పర్యటించే హక్కు లేదని చెప్పేసి రైతాంగం అంతా ఎదురు తిరగాలని నేను పిలుపునిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మోసం చేసినటువంటి రైతన్నలను ఆదుకునే ప్రయత్నం చేయాలని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను ఏ విధంగా మోసం చేస్తుందో ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి రైతాంగాన్ని పెద్ద ఎత్తున కేసీఆర్ కంటే పెద్ద ఎత్తున మేము సహకారం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ కంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈరోజు నెట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి వారి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు అందరం కూడా మేము మనీ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఎన్నికల సందర్భంగా ఏ విధంగా అయితే మీరు రైతులను వాగ్దానం చేసినారో ఆ వాగ్దాన పూరితంగా మీరు రైతుల పక్షాన మీరు ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రితో మీరు కొట్లాడతారా? లేకపోతే మీ గ్రామంలో వచ్చి మేము ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలన్నీ మోసపూరిత మాటలు మా తప్పైందని చెప్పి మీరు ప్రజల దగ్గర వచ్చి క్షమాపణ కొడతారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఎమ్మెల్యేలు నేను మనీ చేస్తా ఉన్నా. ఈ రోజు ఏ విషయంలో అయినా సరే రైతు బంధు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడు వస్తుందని ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు జనాలు. కేసీఆర్ రైతు బంధు జనాలకు రాకముందే, ఆలోచన రాకముందే రైతు బంధు వేసేవాడు. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధు 3 విడతలుగా కాబట్టి ఈ రోజు వానాకాలం స్టార్ట్ అయితే కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఏనటువంటి మూర్ఖత్వము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అందరూ కూడా మీరు నెరవేర్చినందుకు సిగ్గు మాలినటువంటి పనితోటి ఈ రోజు రాజీనామా చేసి మా నుంచి కాదు ఈ పరిపాలన నడవలేము మేమని చెప్పి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మేము ఇంతే కొంటామో ఎక్కువ కొనలేనప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు చాలా మంది మాట్లాడాం, నేను కేంద్ర ప్రభుత్వాన్ని దింపైనా సరే నేను కొట్లాడినా సరే కొంటాను. మళ్ళీ ఎక్కడ పోయి నేను ఆ రోజు మాటలు
ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి లేకుంటే వాళ్ళతో ఏమైనా చేసి ఈ రైతాంగంతో మీరు అన్ని కొనాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నీవు రాష్ట్ర ప్రభుత్వము ఖజానా తోటి అప్పు చేసినా సరే ఈ రైతాంగాన్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా నేను సూచిగా అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు యూరియా విషయంలో ఎంత బాధపడుతున్నారు రైతాంగం అంటే చాలా బాధపడతా ఉన్నారు. ఈ రోజు సినిమా టాకీస్ లో టికెట్ కొరకు ఏదైతే ఎదురు చూస్తామో ఈ రోజు మన ఆన్లైన్ లో ఈ రోజు దరఖాస్తు చేసుకుని యూరియా కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఈ రోజు వనపర్తి జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ కానటువంటి ఈ రోజు దుస్థితి ఆలోచిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు సమస్య మీద పరిష్కరించకుండా ఎక్కడనో జల్సాగా టూర్లు వెళ్తున్నా ఉన్నారు. మీరు ఆ రోజు ఏమన్నారు? ఈ నియోజకవర్గానికి నేను పెద్ద జీతగానిగా పనిచేస్తాను కదా, నీ పెద్ద జీతగాడు అమెరికా పోతే పెద్ద జీతగాడు అవుతున్నావా, లేకపోతే ఇతర దేశాలపై పెద్ద జీతగాడు పనిచేస్తున్నావా? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ జనాలు కానీ చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ ఉండి నువ్వు ఎందుకు చేయడం లేదని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు యూరియా పరిస్థితి ఏంటి? ఈ రోజు కల్లాలలో వడ్లు నానిపోతే ఏ ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులతోటి సమావేశమై ఈ తొందర కొనుగోలు చేయాలని ఏనాడు కూడా వారిని స్పందించలేదు. అటువంటి ఎమ్మెల్యేను ఇలా దురదృష్టంగా ఈ రోజు మనం గెలిపించుకున్నాం. ఈ వనపర్తి నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి సందర్భాల్లో ఈ రోజు మీరు ప్రతి ఊరు తిరగండి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం సరే మీరు ప్రజల దగ్గర వచ్చి మంచి పని చేసినామని ఒకసారి మీరు అడగండి, జనాలే మీకు తెరమి కొట్టేటువంటి రోజులు వస్తాయి. మీరు ముఖాలు చాటేసుకొని ఈ రోజు విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తిరుగుతున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి నాతులు లేరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి మోసాలకు ఈ రోజు జనాలందరూ మోసపోతా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని సాగునీరు విషయం అయితే ఏంటి, మరి యూరియా విషయం అయితే ఏంటి, కళ్ళదారుల కొనుగోలు విషయం అయితే ఏంటి, అన్ని విధాలుగా చూడంగా వారు ఎంబడి ఉండి ఈ రోజు కొనుగోలు కానీ అన్ని యూరియా విషయంలో కానీ అన్ని రైతాంగానికి మేలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నిరంజన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని మీరు నిందలేసి చేసినా కూడా ఈ రోజు మేము వారికంటే ఎక్కువ చేస్తామంటే ఎక్కడ చేస్తున్న సంగతి మాకు తెలియదు. కానీ ఈ రోజు మీరు జల్సగా విదేశాల టూర్లు తిరుగుతున్నారు, రైతాంగాలను పట్టించుకుంటలేరు. రాబోయే రోజుల్లో మీకు భరత పట్టడానికి ఉన్నాం. రేపు గ్రామాల్లో రావండి, మీరు సమస్యలు తెలుసుకోండి. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలు కూడా మీకు గ్రామాల్లో తిరగకుండా చేస్తారని కూడా మనవి చేసుకుంటూ నేను ఈ రోజు ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే కానీ అందరూ హెచ్చరిస్తా ఉన్నా. రేపటి నుంచి ఈ రైతుల కొనుగోలు విషయంలో మీరు కొంటారా సస్తారా అది మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రిని అడుగునైనా ఈ రైతాంగం దగ్గర అన్ని రకాల వడ్లను కొనుగోలు చేసే విధంగా మీరు చేయాలని కూడా నా రైతుల పక్షాన, ఒకవేళ కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆందోళన కార్యక్రమం చేయడానికి ఉంది. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎప్పుడు కూడా పక్షపాతిగా మేము వాళ్ళ కొరకు మేము సపోర్ట్ చేస్తామని కూడా మనం చేస్తూ తెలియజేస్తా ఉన్నాం.